అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో పోయినసారి రైతులకు 15,000 కోట్ల రూపాయలు పెట్టారు. రైతు భరోసా పేరిట ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? కేవలం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 11,000 కోట్లు రైతు భరోసాలో గాటా. రుణమాఫీకి బడ్జెట్లో 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. 20,000 ఇచ్చారు. మరొక 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో గాటా. ఫసల్ బీమాకు 1,300 కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్లో చెప్పారు. ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్లో పెట్టిన డబ్బుల్లో 23,000 కోట్ల రూపాయలు కోతబెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు, రైతులకు అన్యాయం చేసిండ్రు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, ఇప్పుడు ఇట్లనే చూస్తే 5 ఏళ్లలో 23,000 అంటే 1,00,000 కోట్ల ఒక రైతులకే ఘాటా పెట్టారన్నట్టు మీరు. ఇక ఇండ్ల అధ్యక్ష 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కట్టమని పోయినసారి చెప్పిండ్రు. అంటే 22,500 కోట్లు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు 22,500 కోట్ల రూపాయలు నష్టం చేసినారు. మైనార్టీలకు 3,000 కోట్లు పెట్టింది అధ్యక్ష, ఇచ్చింది కేవలం 1,100. మైనార్టీలకు 1,900 కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు. ఎస్సీ ఎస్టీ సప్లైన్లో కూడా 60%కు మించి నిధులు ఖర్చు పెట్టలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అన్యాయం చేసిండ్రు. సో ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇకపోతే అధ్యక్ష రుణమాఫీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, వీళ్ళు మాట్లాడిండ్రు. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఒక నిమిషానికి నిజమే అనుకుందాం. కానీ జరిగింది ఏంటి అధ్యక్ష? వానకాలం ఇవ్వాల్సిన రైతు బంధు 8,000 ఎగ్గొట్టిండ్రు. యాసంగిలో 8,000 ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి 3,500 ఇచ్చిండ్రు. ఇక్కడ ఒక 4,500 ఎగ్గొట్టిండ్రు. అంటే 8,4 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు. గదే 12,000 కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు. అంటే 20,000లో 12,000 కోట్లు తీస్తే మీరిచ్చిన రుణమాఫీ కేవలం 8,000 కోట్లు మాత్రమే. 8,000 కోట్లు మాత్రమే. చెప్పింది 31,000, చేసింది 8,000 కోట్ల అధ్యక్ష. ఇకపోతే ఒక్క విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమార్కకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నా. మరి అది పొరపాటున చెప్పిండ్రో గ్రహపాటున చెప్పిండ్రో కానీ ఈరోజు ఇప్పుడు తన స్పీచ్లో 7:44 మొత్తం 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు. ఎట్ 7:44 PM. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3:58 ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిండంటే మేము 1,53,359 కోట్లు అప్పులు మిత్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. అంటే 4 గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష. అయితే ఇక్కడ బట్టి గారు చెప్పింది నిజం, ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము 1,58,000 కోట్ల అప్పు తెచ్చినాం, ఇలా 1,53,000 అప్పులకే కట్టినామని కార్పొరేషన్లో లేని అప్పులు. ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. ఇవాళ నేను చెప్తున్నది కాదు అధ్యక్ష, ఇది కాగ్ రిపోర్ట్. ఇది ఇవాళ మీరు అసెంబ్లీలో పెట్టిన కాగ్ రిపోర్ట్. పేజ్ నంబర్ 12లో కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ప్రభుత్వం తీసుకున్న ఎఫ్ఆర్బిఎం అప్పులు ప్రభుత్వము గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే అప్పులను కూడా ఇందులో కలిపి చెప్పారు. ఎఫ్ఆర్బిఎంలో సార్ లెట్ మీ కంప్లీట్ సార్, మీరే చెప్పండి. ఐ విల్ ఫినిష్ ఇన్ 2 minutes. సార్ థ్యాంక్ యూ బట్టి గారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు చెప్పింది తప్పు. 88,564 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. సార్ లెట్ మీ ఫినిష్ ఇన్ 2 minutes అని స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. అయితే మా గౌరవనీయులు జూపల్లి గారు కూడా లేచి ఒక డౌట్ అడిగింది. మిషన్ భగీరథ అప్పులు, కాళేశ్వరం కార్పొరేషన్ అప్పులు, మొత్తం అన్ని రకాల కార్పొరేషన్ అప్పులు కలిపి నేను మాట్లాడుతున్నా. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తున్నామో అవన్నీ కాగ్ రిపోర్ట్ ప్రకారం 1. 2 బట్టి గారు మొన్న బడ్జెట్లో పెట్టినప్పుడు తన బుక్లో ఫామ్ D5 ప్రకారంగా కూడా చెప్తున్నా నేను. సో కాగ్ రిపోర్ట్ ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు వారు కాగులో ఏం చెప్పారు?
మొత్తం 5,17,000 కోట్లని కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఈ 5,17,000 కోట్లలో అప్పటికే రాష్ట్రం ఏర్పడక ముందున్న అప్పు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పు మొత్తం తీసేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,18,284 కోట్లు మాత్రమే. ఈ 4,18,284 కోట్లలో ఎఫ్ఆర్బిఎం అప్పు ఉంది, కాళేశ్వరం ఉంది, మిషన్ భగీరథ ఉంది, అన్ని కలిపి 4,18,284 కోట్లు. పోని మొన్న బట్టి గారు ఫామ్ D5 పెట్టినారు. దాంట్లో రిస్క్ వెయిటెడ్ మేనేజ్మెంట్ అని కార్పొరేషనే చెల్లించుకునే అప్పుల్లో కూడా మనకు రిస్క్ ఉంటుంది 5% అంటే అదొక 5,000 కోట్లు కలిసింది. సో బట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారంగా చూస్తే కూడా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల హయాంలో జరిగిన అప్పు 4,22,674 కోట్లు. అంటే ఏ రకంగా చూసినా మాది సంవత్సరానికి అప్పు 41,000 నుంచి 42,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారే సభలో చెప్పారు, మేము 1,58,000 కోట్ల అప్పు చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మొత్తానికైతే ఒకటైతే మేలు జరిగింది, ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఈ శాసనసభకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో అప్పు ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారమైన, బట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారమైన 41,42,000 కోట్లు మాత్రమే. సంవత్సరానికి బీఆర్ఎస్ చేసిన అప్పు 41,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,58,000 కోట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సెషన్ లాస్ట్ మాట సార్, ఇంత అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు సార్. ఈ సెషన్లో సో స్పీకర్ సార్ ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ సార్, ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ సార్, నోబడీ కెన్ డినే సార్. మీరు ఎలియా మినిస్టర్ గారు ప్రొటెస్ట్ ఈజ్ మేము పార్టీ రైట్ సార్, అది మీరు అట్లా డినే చేయకూడదు సార్. ఇప్పుడు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కాగ్ బుక్ నాకు పంపించారు. నేను వారి దగ్గరికి వెళ్ళి కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వచ్చిన అధ్యక్ష. కాగ్ బుక్ ప్రకారంగా గౌరవనీయులు బట్టి విక్రమార్క ఏం చెప్పిందంటే కాగ్ బుక్